హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు అవకాడోస్ కనిపించాయి. సో మనం కూడా ట్రై చేద్దామని 2 తీసుకొచ్చారనమాట ఇంటికి. నాకు కూడా ఫస్ట్ టైమే ఒక 2-3 యూట్యూబ్ షార్ట్స్ చూసి ఇంకా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. వాళ్ళు యూట్యూబ్లో చూపించినట్టు కట్ చేద్దామని ట్రై చేసినా కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ట్రై చేసిన తర్వాత కూడా ఇట్లా ఫెయిల్ అయింది. సర్లే ఏముందిలే అని చెప్పి మన దేశీ స్టైల్లో కట్ చేశాను. అవి ఎలా ఉంటాయని భయపడ్డాను కానీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ టైం కదా, మనకి తెలుస్తుందో లేదో అని భయంగా కట్ చేస్తాను. ఒక్క చిన్న బ్లాక్ కలర్ అదొక్కటే ఓవర్ అయిపోయింది కానీ మిగతా ఫ్రూట్ అంతా ఏం డ్యామేజ్ అవ్వలేదు, బాగానే ఉంది. కాస్ట్లీ ఫ్రూట్ అని చెప్పేసి ఇంకా నీట్గా దాన్ని పీల్ చేశాను, ఎక్కడ ఏం వేస్ట్ అవ్వకుండా. అవకాడోస్ కొనేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం దాన్ని ఇలా ప్రెస్ చేసి చూడాలి. చూసినప్పుడు బాగా లోపలికి వెళ్ళిపోయిందంటే అది ఓవర్ రైప్ అయిపోయినట్టు. ఓవర్ అయిపోయిన అవకాడోస్ మనకి టోస్ట్కి అంత బాగుండదు. సో ఆ ఫ్రూట్స్ని స్కిప్ చేసి నార్మల్వి తీసుకోండి. ఇంకొక టిప్ ఏంటంటే, పైన బడ్డు ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఇలా ఒకసారి తెంపి చూసినప్పుడు బ్రౌన్ కలర్లో ఉండాలి, అయితే ఇవి గుడ్ టు గో. సో ఇవి కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను, సొంత తెలివితేటలేం కాదు. ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో హెల్ప్తో మనం మంచిగా మ్యాష్ చేసుకోవాలి. మంచి రైప్ అయిన అవకాడోస్ అయితే 1-2 మినిట్స్లోనే మంచి బటర్లాగా అయిపోతుంది, పెద్ద టైం కూడా పట్టదు. సో దాంట్లోకి మనం కట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ టైం కాబట్టి నేను పెద్దగా ఎక్స్పెరిమెంట్ ఏం చేయాలనుకోవట్లేదు, ఉన్న వాటితోటే చేసేసాను. ఇప్పుడైతే నేను టొమాటోస్, ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి అను నిమ్మకాయ కలిపాను. ఒకవేళ మీ దగ్గర బాయిల్డ్ స్వీట్ కార్న్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా క్యాప్సికమ్, క్యారెట్ లాంటివి యాడ్ చేయండి. లెమన్ మాత్రం స్కిప్ చేయదు, లెమన్ వల్ల టేస్ట్ ఇక్కడ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ ప్లస్ లెమన్ యాడ్ చేయండి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. సాల్ట్ కూడా కొంచెం మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయండి. నేను యాడ్ చేసినప్పుడు వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను, అందుకే మీకు అక్కడ చెప్తున్నాను. పక్కన స్టవ్ పైన మనం బ్రెడ్ రోస్ట్ చేసుకోవాలి 2 సైడ్స్ బాగా. మీరు దాన్ని ఆయిల్తో కానీ బటర్తో కానీ గీతో కానీ 2 సైడ్స్ రోస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గీ వాడాను. మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసి చూస్తే కొంచెం పులుపు తగ్గినట్టు అనిపించింది, అందుకే ఇంకొక 1/2 లైమ్ కూడా యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అన్ని స్పైసెస్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని దాన్ని శాండ్విచ్ షేప్లో కట్ చేశాను. మీరు కావాలంటే ఓవరాల్గా స్ప్రెడ్ చేసినా ఏం పర్వాలేదు. నేను ఇక్కడ కొంచెం ప్రజెంటేషన్కి బాగుంటుంది కదా అని ఇలా ట్రై చేశాను. మనం బ్రెడ్ ఎంత బాగా టోస్ట్ చేస్తే మన అవకాడో టోస్ట్ అంత బాగుంటుంది. సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని టోస్ట్ సరిగ్గా చేయండి. ఇక్కడ నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసిన టోస్ట్ పైన అవకాడో స్ప్రెడ్ చేశాను. సో ఇదనమాట మన ఫైనల్ అవుట్పుట్. టేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ బైట్కి నాకు అంత నచ్చలేదు, బట్ తర్వాత అయితే చాలా చాలా బాగుంది. ఇంకొకసారి ట్రై చేస్తామని డెఫినెట్లీ ఎస్. ఇక్కడ లాస్ట్లో మా వదినకి నేను టేస్ట్ చేయమని ఇచ్చాను, తన రివ్యూ అయితే బాగుందని చెప్పింది. ఒకసారి